everyone, welcome back to my channel. Today we are doing bridging gap activity picture 2 worksheet 4. Fill in the missing letters in the given words. ఈ పిక్చర్లో ఉన్న వర్డ్స్ ఇక్కడ ఇచ్చారు. దిస్ ఈజ్ టెంపుల్, వాటర్, laughing, boy is laughing, people, pot, trees, house and happy. These are the missing letters. First bit. Read the following passage and write dialogue between Raju and Rama. Raju and Kishore are best friends. They live in the same village. Raju went on a vacation to his grandfather's house and returned after 1 month. Raju and Kishore met in the market and they are talking to each other. ఇక్కడ రాజు అండ్ కిషోర్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. దే లివ్ ఇన్ ఏ సేమ్ విలేజ్. అయితే రాజు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఇంటికి వెకేషన్ కోసం 1 month వెళ్ళి రిటర్న్ వచ్చేసాడు. అప్పుడు రాజు అండ్ కిషోర్ వాళ్ళిద్దరూ మార్కెట్లో కలిశారు. అప్పుడు వాళ్ళు మధ్య జరిగిన కాన్వర్జేషన్ని మనల్ని రాయమని అడుగుతున్నారు. హలో రాజు. వాట్ విల్ రాజు విల్ సే? హలో కిషోర్. వెన్ డిడ్ యూ కమ్ ఫ్రమ్ యువర్ గ్రాండ్ ఫాదర్స్ హౌస్? ఎస్టర్డే ఈవినింగ్ ఐ రిటర్న్. నువ్వు ఎప్పుడు వచ్చావంటే నిన్న సాయంత్రం నేను వచ్చాను అని చెప్పాడు. అప్పుడు మనకు నెక్స్ట్ క్వశ్చన్కి రాజు ఆన్సర్ని బట్టి మనం క్వశ్చన్ కాన్వర్జేషన్ రాయాల్సి ఉంటుంది. ఐ డిడ్ నాట్ కంప్లీట్ మై హాలిడే హోంవర్క్. నేను కంప్లీట్ చెయ్యలేదు అని అంటే ఈయన చేసావా లేదా అని అడుగుంటాడు కదా. సో వాట్ వీ హ్యావ్ టు రైజ్ ద క్వశ్చన్, హ్యావ్ యూ డన్ యువర్ homework? Have you done your homework? I did not complete my holiday homework. How will you? I will come to your house in the evening to complete the work. మళ్ళీ మనం ఆన్సర్ బేస్డ్గా క్వశ్చన్ని చేస్తున్నాం. How will you complete your work? I will come to your house in the evening to complete the work. అప్పుడు కిషోర్ ఏమంటాడు? ఓకే రాజు. ఓకే రాజు, బాయ్. దిస్ ఈజ్ ద కాన్వర్జేషన్ బిట్వీన్ కిషోర్ అండ్ రాజు. బై బేస్డ్ ఆన్ హిస్ ఆన్సర్స్ వీఆర్ ఫ్రేమింగ్ ద క్వశ్చన్స్. వాళ్ళ ఆన్సర్ని బట్టి మనం క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తున్నాం. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ బిట్. రైట్ ద వర్డ్స్ రిలేటెడ్ టు స్కూల్. స్కూల్కి సంబంధించిన వర్డ్స్ని మనం రాయాలి. స్కూల్. ఫస్ట్ కమ్స్ టీచర్, స్టూడెంట్, ప్లే గ్రౌండ్, బ్లాక్ బోర్డ్, చాక్ పీస్, బుక్స్, స్పెసిఫిక్గా టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, బ్యాగ్ అండ్ ఎక్సెట్రా. వీ కెన్ యాడ్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. ఎన్నన్నా మనం యాడ్ చేయొచ్చు. పిల్లలతోటి మనం ఇది మ్యూచువల్గా వాళ్ళు చెప్పే ఆన్సర్స్ని బట్టి మనం రాస్తే ఇంకా బాగా ఈ ఎక్సర్సైజ్ అనేది మనం చేయించవచ్చు. వర్డ్స్ రిలేటెడ్ టు స్కూల్. అండ్ కమింగ్ టు వన్ మోర్ కాన్వర్జేషన్. అంటే మనకి వర్క్షీట్ 4లో మనకి కాన్వర్జేషన్ అనేది మన టాపిక్ అనమాట. మన మైక్రో కాంపిటెన్సీ కాన్వర్జేషన్. కాబట్టి మనకి కాన్వర్జేషన్ బేస్డ్ ఎక్సర్సైజెస్ 2 వచ్చాయి. ఇక్కడనేమో ఇన్కంప్లీట్ కాన్వర్జేషన్ని మనం కంప్లీట్ చేసాము. ఇక్కడ కంప్లీట్గా ఒక సిచ్యువేషన్ ఇస్తే దానికి మనం కాన్వర్జేషన్ అనేది క్రియేట్ చేసి కంప్లీట్ చేస్తున్నాం. ద స్కూల్ హ్యాస్ అనౌన్స్డ్ స్పోర్ట్స్ కాంపిటీషన్. డ్యూ టు యువర్ లెగ్ ఇంజురీ యువర్ ఫాదర్ ఈజ్ నాట్ అలవింగ్ యూ టు పార్టిసిపేట్ ఇన్ ద కాంపిటీషన్. నౌ రైట్ ద పాసిబుల్ కాన్వర్జేషన్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఫాదర్ కన్విన్సింగ్ హిమ్ టు పర్మిట్ యూ టు టేక్ పార్ట్ ఇన్ ద కాంపిటీషన్. అయితే స్కూల్ స్పోర్ట్ కాంపిటీషన్ని అనౌన్స్ చేసింది. బట్ మీకు లెగ్ ఇంజురీ అవ్వడం వల్ల మీరు పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. కానీ మీకు చేయాలి అని అనిపించింది. సో మీ ఫాదర్ని ఎలాగైనా ఒప్పించి ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి, ఎలా అయినా కన్విన్స్ చేసి పార్టిసిపేట్ చేయాలి అని మీరు కాన్వర్జేషన్ మీ డాడీతో చేయాలన్నమాట. ది కాన్వర్జేషన్ ఈజ్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఫాదర్. హలో డాడీ. వాట్ విల్ అవర్ ఫాదర్ రెస్పాండ్? హలో బేటా. మీరు మీ క్వశ్చన్ని అడుగుతున్నారు. మీది ఏంది? యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద కాంపిటీషన్. సో స్టార్టింగ్ విత్ డాడీ, ఐ వాంట్ టు participate
in the competition. I want to participate in the competition. Next question, what will the father raise? How will you do that? నువ్వు ఎలా చేస్తావు, ఎందుకంటే నీకు లెగ్ ఇంజరీ ఉంది కదా, ఎలా చేస్తావు. అప్పుడు నువ్వు కంపల్సరీ ఆడాలనుకుంటున్నావు కాబట్టి నో ప్రాబ్లం డాడీ. అప్పుడే వెంటనే ఫాదర్ ఒప్పుకోడు కదా. నో ఇట్ ఈస్ రిస్కీ, యువర్ లెగ్ ఈజ్ నాట్ గుడ్. నీ కాలు బాగాలేదు కదా, ఎందుకు రిస్క్ చేస్తావు, ఏమీ వద్దు అని అడుగుతాడు. అప్పుడు ఎలాగైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నావు కదా, కాబట్టి ఐ విల్ మేనేజ్ డాడీ, నేను ఎలాగైనా మేనేజ్ చేస్తాను డాడీ, ప్లీజ్ ఒప్పుకోండి. ఐ విల్ మేనేజ్ డాడీ ప్లీజ్. సో మనం రిక్వెస్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఓకే బెటా, యాజ్ యువర్ విష్, సరే నీ ఇష్టం, నువ్వు ఆడు అంటే. అప్పుడు థ్యాంక్ యూ డాడీ. వాట్ యూ విల్ సే? ఫాదర్ విల్ సే ఆల్ ద బెస్ట్. So this is a conversation between you and your father for convincing him to permit you to take part in the sports competition. This is our worksheet 4. Please do subscribe, like and share, comment.